రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సజీవుడా, సర్వ సృష్టికి కారణభూతుడా, మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఉదయకాల సమయము నుంచి కూడా ఈ రాత్రి ఈ క్షణము వరకు మా అందరికీ తోడై ఉన్నందుకు, మమ్మల్ని కాపాడినందుకు, భద్రపరిచినందుకు స్తోత్రాలు. అవును నాయనా, మేము చేసినటువంటి ప్రయాణములలో మాకు క్షేమాన్ని దయచేసింది నీవే తండ్రి. మా పనులను దీవించింది, బలమునిచ్చి, శక్తినిచ్చి, జ్ఞానాన్నిచ్చి నడిపించింది నీవే ప్రభువా. అయ్యా, మాకు ఏ ప్రమాదం జరగకుండా కాపాడిన దేవుడవు నీవే నాయనా. అయ్యా, ఈ రోజున మమ్మల్ని తండ్రి మీ పాద సన్నిధిన సజీవులుగా నిలవబెట్టుకొని ఈ విధంగా కుటుంబం అందరం కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించే ధన్యత, సహాయము దయచేసింది కేవలం నీవు మాత్రమే తండ్రి. అందును బట్టి స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నేను నీకు తోడై ఉన్నాను. నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవ్వడును రాడు అని అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం ద్వారా ఈ రాత్రిన మా అందరినీ బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. అవునయ్యా, మనుషులు తోడైండుట వలన మేము ఆపదల్లో నుంచి బయటపడము గాని మీరు తోడైండుట వలన మేము ప్రతి ఆపద నుంచి తప్పించుకోనగలం నాయనా. ఏ హాని చేయుటకు ఎవ్వరు మా మీదికి రారు అంటున్నారు. అందును బట్టి స్తోత్రాలు. ఈ రాత్రిన ఈ ప్రార్థనలో ఎవరైతే బిడ్డలు తండ్రి విశ్వాసంతో ఏకీభవిస్తున్నారో వారందరి జీవితంలో ఈ యొక్క లేఖనాన్ని స్థిరపరచండి. అయ్యా, వారి జీవితంలో ఏ హాని జరగకుండా కాపాడండి. అయ్యా, పేరు పేరున ఈ రాత్రి కాల ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం అనుగ్రహించండి, దీవెనలు దయచేయండి, కృప చూపించండి నాయన. అనారోగ్య సమస్యలను బట్టి అడుగుతున్నాం తండ్రి. వారికున్న ప్రతి బలహీనతను యేసునామంలో కొట్టివేయండి ప్రభువా. అంధకార క్రియలను యేసునామంలో లయపరచండి. ఆపరేషన్స్లో సహాయం దయచేయండి. ఐసీయూలో ఉంటున్నారు తండ్రి, మరణంతో పోరాడుతున్నారు. అయా, ఆయుష్ను అనుగ్రహించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం. క్యాన్సర్స్ నుంచి, పారాలిసిస్ నుంచి, భయంకరమైనటువంటి వ్యాధులన్నిటి నుంచి కూడా స్వస్థత దయచేయండి తండ్రి. అదేవిధంగా హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి స్వస్థపరచండి. లివర్, లంగ్స్, కిడ్నీ సమస్యల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి అయా. అదేవిధంగా బీపీ, షుగర్స్, థైరాయిడ్స్ ఎవ్వరికి లేకుండా సహాయము దయచేయండి ప్రభువా. నాయనా, ఎవరైతే మోకాళ్ళ నొప్పులతో ఉన్నారో, ఎవరైతే ఆర్థరైటిస్తో, పీసీఓడి సమస్యలతో ఉన్నారో, ఎవరైతే నేను చర్మ సంబంధమైన, రక్త సంబంధమైన వ్యాధులు కలిగి ఉన్నారో, ఎవరైతే తండ్రి గొంతు సంబంధమైన, కంటి, చెవి సంబంధమైన సమస్యలతో ఈరోజు పోరాడుతున్నారో వారందరికీ స్వస్థత దయచేయండి అయా. మైగ్రేన్ హెడేక్స్ నుంచి, బ్రెయిన్ ట్యూమర్స్ నుంచి విడుదల అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రి కాలంలో తండ్రి అప్పుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం, అప్పులన్నిటి నుంచి విడిపించండి అయా. వారు చేస్తున్న ఆ పనులలో తండ్రి నూరంతలుగా ఫలించి అయా, తలగానే కాని తోకగా ఉండరనే వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి నాయన. అయ్యా, కుటుంబంలో గొడవలు, సమాధానం లేని పరిస్థితులు, ఆ కుటుంబాలను మీరు దర్శించండి. ఈ రాత్రిని ఆ కుటుంబాలను కట్టండి తండ్రి. అయ్యా, ఒకరిని ఒకరు ప్రేమించుకునే హృదయాలు వారికి దయచేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలను తొలగించండి. యవన బిడ్డలకు, తల్లిదండ్రులకు ఉన్న గొడవల నుంచి విడిపించండి. రక్త సంబంధికులకు మధ్య ఉన్న విభేదాలు, ఆస్తి తగాదాలన్నిటినీ కూడా తండ్రి తీసివేయండి నాయన. ఈ రాత్రిన ప్రయాణిస్తున్న వారికి, పనులు చేసుకుంటున్న వారికి క్షేమాన్ని అనుగ్రహించండి. ఎవరైతే బిడ్డలు ప్రభువా గర్భఫలము లేక బాధపడుతున్నారో వారికి గర్భఫలాన్ని దయచేయండి నాయన.
ఉద్యోగ ప్రయత్నాలు సఫలపరచండి. వివాహము విషయంలో మీ చిత్తమేమిటో మీరే బహిర్గతం చేయండి తండ్రి. ఆయా దేశాల్లో ఉంటున్నారు, వారి పైకి ఏ దుష్టుడు రాకుండా క్షేమాన్ని దయచేయండి. చదువులు, ఉద్యోగ, వ్యాపార పరిచర్యలను ఆశీర్వదించండి. విదేశాలు వెళ్తున్నారు నాయన, వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, ఇంటర్వ్యూస్లో, పాస్పోర్ట్స్ విషయంలో సహాయం అనుగ్రహించండి తండ్రి. అదే విధముగా లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ విషయంలో కూడా సహాయము దయచేసి పెట్టుకున్న ప్రతి అప్లికేషన్ తండ్రి వారికి ఇవ్వబడులాగున సహాయం దయచేయమని నాయన, దుర్వ్యసనాలతో ఉన్న ప్రతి ఒక్కరికి దుర్వ్యసనాల నుంచి విడుదల అనుగ్రహించండి. అయ్యా, మా భారతదేశాన్ని దీవించండి. ప్రజలను, సైనికులను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా, మేమందరము కూడా సేద తీరబోతున్నాము. మీ యొక్క దేవదూతల కంచె మా గృహాల చుట్టూ దయచేయండి అయ్యా. ఎవ్వరు కూడా దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఇబ్బందులు ఎదుర్కొనకుండా కృపా సహాయం దయచేయండి. ఎవరికి నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా మంచి నిద్ర, కంటి నిండా నిద్ర అనుగ్రహించండి ప్రభువా. మమ్మల్ని, మా కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాం. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మమ్మల్ని అందరినీ సజీవులుగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.